హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్. చూడండి, ఫైనల్లీ నేనైతే ఉషా S2 మోడల్ మిషన్ అయితే తీసుకున్నానండి. చూడండి, అన్బాక్సింగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. యూజ్ అవుతుంది అనుకుంటే చూడండి. 15 ఇయర్స్ తర్వాత నేను టైలరింగ్ నేర్చుకొని 15 ఇయర్స్ అవుతుందండి. 15 ఇయర్స్ నుంచి చిన్న మిషను అలాగే T10 మోడల్ మిషన్స్ అనేవి వాడాను. లాస్ట్ దీపావళికి T10 మోడల్ అయితే తీసుకున్నాను. అప్పుడే తీసుకోవాల్సిందండి ఉషా S2 మోడలు. అది ఎక్కువ స్పీడ్ ఉంటుంది, కుట్టలేనేమో అని కొంచెం డౌట్ ఉండింది నాకు. అందుకని చెప్పి ఇన్ని రోజులు వెయిట్ చేశాను. సో ఇప్పుడున్న స్పీడు అది ఆ మిషన్ అయితే మనకి వర్క్ అనేది చాలా తక్కువగా ఉంటుందండి. త్వరగా బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. నాకైతే హెవీ బ్లౌజెస్ వర్క్ అయితే ఉంది. సో అలాంటి హెవీ వర్క్స్ ఉన్నప్పుడు ఈ మిషన్ అయితే మనకు చాలా యూజ్ అవుతుంది. చాలా ఈజీగా సింపుల్గా బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. కొంచెం మనకి బర్డన్ తగ్గుతుంది, వర్క్ అనేది ఈజీ అవుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఈ మిషన్ అయితే నేను తీసుకున్నాను. 15 ఇయర్స్ నుంచి టైలరింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫైనలీ ఇది ఒక కళ నాకు. సో ఈరోజు రీచ్ అయ్యాను. మొత్తానికి మిషన్ అయితే తీసుకున్నాను. ఉషా S2 మోడల్ అనమాట, హై స్పీడ్ మిషన్. సో మా వారైతే నాకు గిఫ్ట్ ఇచ్చారండి. ఇంకా 2 డేస్లో నా బర్త్డే ఉంది. అందుకని చెప్పేసి నాకు గిఫ్ట్ ఇది మర్చిపోలేని గిఫ్ట్, చాలా ఇష్టమైన గిఫ్ట్ అనమాట. నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. సో అందుకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. టోటల్గా మిషన్ అయితే పర్చేజ్ చేశాను. నాకైతే మిషన్ వచ్చేసి 22,000 అయితే పడిందండి. ఈ మిషన్ 22,000. ఇంకా అక్కడి నుంచి మనకి ఇంటికి డెలివరీకి అయితే ఒక 500 అనేది ఛార్జ్ చేశారు. తర్వాత దీనికి స్టెప్లైజర్ అయితే కంపల్సరీ ఉండాలని చెప్పినప్పుడు నేను V-గార్డ్ అనేది తీసుకున్నాను. స్టెప్లైజర్ కూడా దీనికి సెట్ చేసుకున్నాను. అది ఒక 2500 అనమాట, అంటే 2500. మొత్తం 25,000 అయితే నాకు అయ్యింది మిషన్ అంతా ఇంటికి వచ్చి సెట్ చేసేసరికి. వీళ్ళు వచ్చేసి ఆ షాప్ దగ్గర వర్క్ చేసేవాళ్ళేనండి. వాళ్ళే వచ్చేసి అన్బాక్సింగ్ చేసి మొత్తం అంతా ఫిక్స్ చేసేయలేరు. డబ్బులు అయితే ఏం తీసుకోలేదు వాళ్ళు. ఎవరికైనా సరే మిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఫ్రీ సర్వీస్ అనేది ఉంటుంది. మనకి 1 ఇయర్ వరకు మిషన్ వారంటీ అని చెప్పారు. అంటే మదర్ బోర్డ్ అనేది 3 ఇయర్స్ వారంటీ అండి. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా మనకి కాల్ చేస్తే కంపెనీ వాళ్ళే వచ్చి మనం ఎక్కడున్నా మన అడ్రస్ చెప్తే వాళ్ళే ఇంటికి వచ్చి సర్వీసింగ్ అనేది చేస్తారు. ఏదైనా ప్రాబ్లం వస్తే, మదర్ బోర్డ్ ఏమైనా ప్రాబ్లం వస్తే మనకి టోటల్గా పీస్ అనేది చేంజ్ చేసి ఇస్తారండి. మళ్ళీ కొత్తది కూడా ఇస్తారు. అలా కాకుండా మిషన్ చిన్న ప్రాబ్లమ్స్, మోటార్ ప్రాబ్లమ్స్ లాంటివి ఏమన్నా వస్తే వాళ్ళైతే 1 ఇయర్ వరకు ఫ్రీ అనమాట. మనకి ఫ్రీ ఛార్జెస్ అనమాట. ఏం ఛార్జెస్ లేకుండా వచ్చేసి మనకి నీట్గా అంతా చేసి వెళ్తారనమాట. చూడండి, ఈ విధంగా అయితే మనకి ఉషా మిషన్ ఫిట్టింగ్ అనేది వాళ్ళే వచ్చి చేసి మొత్తం బిగించి సెట్ చేసి అది వర్కింగ్ ఎలా ఉందనేది, దాని స్పీడ్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, హై స్పీడ్ ఎలా పెట్టుకోవాలి, అలాగే లైటు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. దానికి ఆయిల్ పంపింగ్ ఎలా అనేది మొత్తం అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఫిట్టింగ్ అనేది చేసేసి వెళ్ళారు ఫ్రెండ్స్. చూడండి, నాది వచ్చేసి ఈ మిషన్ అనేది నేనైతే ఫస్ట్ జాకు F5 ఉంది కదండి, అదైతే తీసుకుందాం అనుకున్నాను. చాలామంది అది సజెస్ట్ చేశారు, తీసుకోండి F5 బాగుంటుంది, చాలా రన్నింగ్లో ఉంది ఇప్పుడు మోడల్ అని చెప్పేసి. ఫస్ట్ దాదాపు 1 ఇయర్ నుంచి నాకు కన్ఫ్యూజ్ అండి, ఏది తీసుకోవాలి, F5 తీసుకోవాలా ఉషా తీసుకోవాలా అని చెప్పేసి చాలా డైనమాలో ఉన్నాను. అందుకని చెప్పేసి నేను లాస్ట్ దీపావళికి T10 మోడల్ తీసుకున్నాను. అది వాడిన తర్వాత నాకు ఒక 1 ఇయర్ తర్వాత నాకు వచ్చిన ఆలోచనతో నేనైతే S2 తీసుకుందామని చెప్పి ఫిక్స్ అయ్యాను అనమాట. చాలామంది దగ్గర తెలుసుకున్నాను S2 మోడల్ అనేది ఎలా ఉంటుంది. ఆల్రెడీ వాడుతున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని అయితే అడిగి తెలుసుకున్నాను. అలాగే నేను షాప్లోకి వెళ్ళి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే, జాకు F5 వచ్చేసి మనం ఇంటికి వచ్చి కూడా వాళ్ళు బిగించరండి, మనమే ఛార్జెస్ పెట్టుకొని మనం తెచ్చుకొని బిగించుకోవాలి. అది కూడా 22,000 చెప్పడం 23 చెప్పారు, 22కి వస్తుంది అన్నారు.
తర్వాత వారంటీ అయితే ఉండదు. మన మిషన్కి అయితే ఇప్పుడు దీనికి వారంటీ ఉంది, 1 ఇయర్ వరకు కంపెనీ వాళ్ళే వచ్చి చేస్తారు. దానికి ఎటువంటి వారంటీ లేదు. ఏదైనా ప్రాబ్లం వస్తే మనమే తీసుకెళ్ళి మెకానిక్ షాప్కి అనేది బాగు చేయించుకోవాలి, లేదా వాళ్ళని ఎవరినైనా ఇంటికి తీసుకొచ్చుకొని ఛార్జెస్ అనేవి పెట్టుకొని మనమే చేసుకోవాలి ఫ్రెండ్స్. దానికి ఎటువంటి వారంటీ అనేది లేదు. సో దాంతో కంపేర్ చేసుకుంటే నాకు ఇది బెస్ట్ అనిపించింది. మనకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా తెలియదు కదా, అలాంటప్పుడు ఇబ్బంది పడ్డం ఎందుకని చెప్పేసి నాకు అనిపించింది. అయితే ఒకటి ఫ్రెండ్స్, జాక్ F5 బాగాలేదని నేను చెప్పట్లేదండి, నెంబర్ 1గా అయితే నడుస్తుంది ఇప్పుడు. కాకపోతే ప్రాబ్లమ్స్ ఏదన్నా వస్తే మనమే చేయించుకోవాలి, అంతకుమించి ఇంకేం లేదండి. అది కూడా మిషన్ చాలా బాగుంది, అలాగే స్మూత్గా కూడా ఉంది. వర్క్ అనేది చాలామంది వాడే వాళ్ళని కూడా నేను అయితే కనుక్కున్నాను మిషన్ ఎలా ఉంది అని చెప్పేసి. ఇప్పటివరకు అయితే రిపేర్స్ ఏం లేవు, చాలా బాగా వర్కింగ్ ఉంది, అలాగే రన్నింగ్ నీట్గా ఉంది, ఫినిషింగ్ అయితే చాలా బాగుందని చెప్పారు. S2 కన్నా జాకు F5 బాగుంది, ఫినిషింగ్ నీట్గా ఉంది అని నేనేం చెప్పట్లేదు. రెండు మనకి సేమ్గానే ఉన్నాయి, రెండు వర్క్ అనేది మనకి ఈక్వల్గానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే కేవలం ఇదనమాట, మనకి సర్వీసింగ్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనమే వెళ్ళి చేయించుకోవాలి జాక్ F5కి. ఇది వచ్చేసి వాళ్ళు వారంటీ ఉంది కాబట్టి కంపెనీ వాళ్ళే వచ్చి మనకి ఫోన్ కాల్ చేస్తే వచ్చి చేసి వెళ్తారు. అదొక్కటేనండి దీనికి దానికి బెనిఫిట్. ఇంకా యాజ్ యూజువల్లీ రెండు ఒకటే, వర్క్ పరంగా అయితే రెండు ఒకటే. స్పీడ్ కానీ స్మూత్ కానీ వర్క్ ఫినిషింగ్ కానీ రెండు చాలా బాగున్నాయి. నేను చూశాను, అలాగే స్టిచ్ చేసి కూడా చూశాను ఏది ఎలా ఉంటుందని చెప్పి. నేను షాప్లో 2 ట్రయల్ చూశాను అనమాట, డెమో పీస్ అయితే పెట్టారు వాళ్ళు, అంతా ట్రయల్ చూసి తీసుకున్నాను. ఇప్పుడు నేను తీసుకుంది వచ్చేసి, నేను ఉండేది విజయవాడ అండి, విజయవాడలో ఏలూరు రోడ్డు. దాని గురించి నేను షార్ట్ వీడియోలో అయితే మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను, షాప్ అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ. ఎక్కడైనా ఇదే కంపెనీ కాబట్టి మనకి ఒకసారి తక్కువ ఒకసారి ఎక్కువ అనేది ఏమి ఉండదండి. ఒక 500-1000 రూపాయలు డిఫరెన్స్ అనేది ఉంటుంది, అంతకుమించి పెద్ద ఏమి ఉండదు. ఇవి పైనుంచి వాళ్ళు పంపించే రేటే ఉంటుంది. సో నేనైతే ఫైనల్లీ ఉషా S2 మోడల్ అయితే మిషన్ అయితే తీసుకున్నాను. మా వారు నాకు పుట్టినరోజు గిఫ్ట్గా మిషన్ అయితే తీసిచ్చారండి. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. సో హ్యాపీగా ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ యూజ్ అవుతుందంటే ఖచ్చితంగా షేర్ చేయండి. చూడండి మొత్తం వర్క్ అంతా అయిపోయింది, ఫిట్టింగ్ అయితే చేసేసాడు. మిషన్ అనేది మనకి స్టిచ్ ఎలా పడుతుంది అనేది చూపిస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. చాలా స్పీడ్, ఇక్కడ మనకి ఫీడ్ అంతా అడ్జస్ట్మెంట్ అనమాట, స్పీడ్ ఎలా పెట్టుకోవాలి అనేది దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి నాకు డెమో అయితే ఇచ్చాడు. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి మొత్తం డెమో ఇచ్చి ఎలా స్టిచ్ చేయాలి, మనకి కుట్ అడ్జస్ట్మెంట్, అలాగే దారం పోసుకోవడం అన్నీ నీట్గా చూపించాడండి. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, షాప్ వాళ్ళే కాకుండా మనకి ఇక్కడ బిగించడానికి వచ్చారు కదా, వాళ్ళు కూడా చాలా కోఆపరేటింగ్ అయితే మనతో అన్ని విషయాలు చెప్పి షేర్ చేసుకొని మిషన్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళ పర్సనల్ నెంబర్స్ కూడా ఇచ్చేళ్ళారండి, ఏదైనా ప్రాబ్లం వస్తే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి, మేము వచ్చి చూస్తాము, అలాగే కంపెనీ వాళ్ళకు కూడా కాల్ చేస్తాము, ఏదైనా పెద్ద ప్రాబ్లం అయితే వాళ్ళు వచ్చి చూస్తారు అని చెప్పి. సో వాళ్ళు అనేది మనకి చాలా కోఆపరేటింగ్గా ఉన్నారు షాప్ వాళ్ళు. సో అందుకని చెప్పి నేనైతే రిఫర్ చేస్తున్నాను, మీకు వీలైతే ఒకసారి షాప్ని విజిట్ చేయండి. విజయవాడలోని ఏలూరు రోడ్ అండి. చూడండి ఒకసారి నన్ను కూడా కుట్టుకొని చూసుకోమన్నారు. మనకి హైట్ అడ్జస్ట్మెంట్ అనేది అన్నీ ఉంటుంది. స్టాండ్ అనేది మన హైట్ని బట్టి మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని బిగించుకోవాలి. అది అప్పుడే వాళ్ళు చెప్తారు, మనం చూసుకొని కూర్చొని ఎంత కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకొని స్టిచ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. కొత్త కదా, కొంచెం బెరుగ్గా ఉంటుంది. ఆల్రెడీ మనకి మిషన్ కుట్టిన అనుభవం ఉంది కాబట్టి పెద్దగా వేరియేషన్ అనేది తెలియట్లేదు. కొంచెం స్పీడ్ మెయింటైనింగ్ అనేది ఉండాలి, తగ్గించుకోవడం పెంచుకోవడం అనేది ఇక్కడ తెలియాలి మనకి, అంతకంటే ఏం లేదు. ఆల్రెడీ మనకి మిషన్ అనుభవం ఉంది కాబట్టి ఇది పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. 1-2 రోజులకి మనకి అలవాటు అయిపోతుంది. నీట్గా స్పీడ్ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకొని స్టిచ్ చేసుకోగలుగుతాము. ఫైనల్లీ మిషన్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇక పూర్తి డెమో అయితే నేను స్టిచ్ చేసిన తర్వాత ఒక 1 వీక్ 10 డేస్ తర్వాత టోటల్గా మిషన్ స్టిచ్చింగ్ కానీ ఫినిషింగ్ కానీ స్పీడ్ మొత్తం వర్క్ అంతా ఎలా ఉంది మిషన్ గురించి ఫుల్ డెమో అయితే నేను ఇంకొక వీడియో అయితే పెడతాను ఫ్రెండ్స్. మీకు కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి. మిషన్ ఆయిలింగ్ ఎలా చేసుకోవాలి, అలాగే స్పీడ్ అడ్జస్ట్మెంటు మొత్తం దారం మొత్తం దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ తోటి ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
టోటల్గా మా ఇంటికి వచ్చేసింది. S2 మోడల్ అనమాట ఉషా. సో ఇలా ఉంది, మొత్తం ఇలా బిగించేశారు. టోటల్గా ఇలా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.